మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ నామినేషన్ ర్యాలీలో సో గడ్డం సాయన కూడా పాల్గొంటున్నారు. సో అన్న చెప్పండి, ఏం చెప్తారంటే ఇంత మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమో మేము చేసిన ర్యాలీ చూసి సో అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కి వణుకు పుట్టింది అని చెప్పి చెప్తారు. సో మీరు కూడా అదే విధంగా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ. సో ఏం చెప్తామని? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏమో డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకొచ్చుకుని ర్యాలీలు తీస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతి కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఏదైనా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. చూస్తా ఉన్నారు, ఇప్పటికే 10,000 మంది కార్యకర్తలు పెద్ద ర్యాలీతోని, దాదాపు 5-6 వేల మంది కళాకారులతో పెద్ద ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. ఇది ఒక విజయోత్సవ ర్యాలీలాగా అనిపిస్తా ఉంది. మనం ఇప్పటికే చూస్తా ఉన్నాము, యావత్ భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ జై అంటా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు లంకల దీపక్ రెడ్డి అన్న గారి నామినేషన్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో మరి ముందుకు పోతా ఉన్నది. ఈ రోజు చూస్తూ ఉంటుంటే ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏంటంటే భారతీయ జనతా పార్టీ జెండా రేపు నవంబర్ 11వ తారీఖు ఎగరబోతుంది. 11వ తారీఖు నాడు వచ్చినటువంటి ఎలక్షన్ జరిగిన తర్వాత, రిజల్ట్స్ రోజు తర్వాత జెండా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ జూబ్లీస్ లో ఎగరబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే చూసుకో, జూబ్లీస్ ఒకవేళ గతం చూసుకుంటే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ సో సెకండ్ లేదా థర్డ్ స్థానాల్లోనే ఉన్న పరిస్థితి. సో అలాంటిది ఇప్పుడు ఏ విధంగా గెలుస్తుందని చెప్పి ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తారు? ఇప్పుడు మొన్న మనం చూసాము, కిషన్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు ఎంపీ స్థానంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు మనకు 40% ఇదే డివిజన్ ఇదే నియోజకవర్గం నుంచి జూబ్లీస్ నుంచి దాదాపు 40% ఓటు తీసుకోవడం జరిగింది కిషన్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు. తప్పకుండా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఒక్కసారి కెమెరా తిప్పండి, ఆ డెవలప్మెంట్ చూడండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. అడుగడుగున మురికి నీళ్లు, అడుగడుగున డెవలప్మెంట్ కుంగిపోయింది. ఎక్కడ చెత్త అక్కడనే. కనీసం ఇప్పుడు ప్రభుత్వం నిలబడ్డది, చెత్త చూడండి ఒకసారి. నిన్న పటాకులు కాల్చుకుంటే ఈ రోజు వరకు కనీసం ఆ చెత్త అంతా కూడా అట్లనే ఉంది. అంటే జిహెచ్ఎంసీ ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. అంటే ఇక్కడ రాష్ట్రంలో అసలు గత 10 సంవత్సరాలు కుంభకోణము, అవినీతి జరిగింది. మరి ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి 2 సంవత్సరాలలో 6 గ్యారెంటీలు ఇచ్చారంటే ఏ గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ మీద పూర్తిగా ఇబ్బంది పడుతూ విరక్తి భావానికి చెందారు. తప్పకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపు కంపల్సరీ ఈ యొక్క రాష్ట్రానికి ముందున్నటువంటి పార్టీగా భావిస్తా ఉన్నారు. 100% ఏదైనా డెవలప్మెంట్ జరగాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తా ఉన్నారు. అంటే మీరు చెప్తున్నారు, అంటే జూబ్లీహిల్స్ ప్రాంతం 10 ఏళ్లుగా డెవలప్మెంట్ లేదు అని చెప్పి, కానీ బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ దాంతో పాటు సానుభూతి ఓట్లు కూడా పడే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు భాషాభావం వ్యక్తం చేస్తారు. ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ క్యాండిడేట్ ఎవరో ఇంకా ఫైనలైజ్ చేసుకునే పరిస్థితిలో ఉంది. నిన్న అకస్మాత్తుగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం జరిగింది. అంటే అసలు సునీత నిలబడుతుందా, విష్ణువర్ధన్ నిలబడుతుందా? లాస్ట్ కి సునీతమ్మని మరి ఒక సెంటిమెంట్ ని రగిలించి ఓట్లు వేసుకుందాం అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఆమెను పక్క పెట్టే పరిస్థితి ఉందా? లేకపోతే పీజీఆర్ కొడుకుని బయటకు తీసుకొచ్చి మళ్ళీ రేపు ఆ పీజీఆర్ కొడుకుని కూడా మరి ఇక్కడ ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉందా అనేది మనము ఆలోచించాలి. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది 100% కేంద్ర నాయకత్వం డిక్లేర్ చేసినటువంటి నాయకుడు లంకల దీపక్ రెడ్డి. గతంలో అంతమంది కూడా నిలబడడం జరిగింది. ప్రజలందరూ కూడా గతంలోనే ఓడిపోయిండు, మనం తప్పు చేశాము, ఈసారి లంకల దీపక్ రెడ్డిని ఏ విధంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ రాజకీయం చూసాము. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంత్రులే కొట్లాడుకోవడం జరుగుతా ఉంది. నాకు ఇంత కమిషన్ కావాలి, నీకు ఇంత కమిషన్ కావాలి. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. నిన్న చూసాం మనము, బీసీల పట్ల కూడా బీసీ ఓటు బ్యాంక్ కూడా పెద్దగా ఇక్కడ రూపుదాల్చుకోబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీల మీద కలుపులో పెట్టుకొని కౌలించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందని ప్రజలు భావించారు. తప్పకుండా ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ కూడా పెద్దదే. కాబట్టి 100% భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఏమున్నాం కాబట్టి సో ఎలాగైనా సరే జూబ్లీ డెవలప్ చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఓట్లు అడుగుతున్నా అని చెప్పి వాళ్ళు చెప్తారు. అండ్ అభివృద్ధి ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతున్నా అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ తిష్ట చేసి వాళ్ళు సంపాదించుకున్నటువంటి వాటా, ప్రజల మీద దోసుకున్నటువంటి వాటా ప్రతి ఓటు రూపంలో పంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి రూపాయి, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి రూపాయి తీసుకున్నాము. ఓటు మాత్రం కమలం గుర్తుకే ఓటేసి లంకల దీపక్ రెడ్డి గెలిపిద్దామనే ఆలోచనతో ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సో విన్నారు కదా, ఏ విధంగా సరే ఇటు బీజేపీ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్ లో, అండ్ లంకాల దీపక్ రెడ్డిని గెలిపించుకుందాం అనే దిశగా ఉన్నట్టు సో గడ్డం సాయన చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ YNTV ఫ్రమ్ హైదరాబాద్.